సార్ జగన్మోహన్ రెడ్డి గారు భార్య వైఎస్ భారతి గారితో కలిసి పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్ళడం కాస్త చర్చకు దారితీసింది సార్. ఎందుకు వెళ్ళారు ఈ టైంలో పాస్పోర్ట్ కార్యాలయానికి? ఇంకొంతమంది వైసీపీ నేతలు కూడా వచ్చారంట. ఎందుకు వెళ్ళినట్టు ఏం కారణం సార్? మీరేం చెప్తారు? దీంట్లో మీ విశ్లేషణ ఏంటి? పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళడం వరకు నిజం. ఆ తర్వాత ఏదో విదేశాలకి వెళ్ళిపోతాడు అనుకున్నది మాత్రం ఊహ. ఎలాగంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమున్నారండి, ఈ మధ్య ఏదో పూర్తిగా బ్లాంక్ అయిపోయి ఉన్నాడు. ఎటువైపు నుంచి ఏ దారి కనిపించటం లేదు. విజయసాయిరెడ్డి ఆయనకున్న బాధలేవో ఆయనకున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా ఆయనకున్న బాధలేవో ఆయనకున్నాయి. మధ్యలో ఎటు కాకుండా గెలిచిన వాళ్ళు ఎటు చెప్పుకోలేకపోతున్నారు. ఇంకా ఓడిపోయి రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మార్గం తప్ప ఇంకో మార్గం లేదు. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం, ఆయన వెనక తిరగడం తప్ప ఇంకో మార్గం ఏముంటుంది? ఈయన మీద కేసులు తాలూకు ఒత్తిడి పెరిగింది. ఏ క్షణంలోనైనా సరే అరెస్టు చేయొచ్చు. ఈయన ఎప్పుడైతే రాహుల్ గాంధీ పార్టీతో చేరదాం అనుకున్నాడో వాళ్ళకి మంట ఎత్తింది. అసలు ముందు జంతర్ మంతర అక్కడ ధర్నా చేయడమే పెద్ద పొరపాటు. ఆ కూటమి సభ్యులకి మండింది మాట. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలకడం మరింత వేడి పుట్టించింది. అక్కడ రాహుల్ గాంధీ వాళ్ళు పిచ్చగా తిట్టాడు. ఇప్పుడు కొత్తగా చేస్తుంది ఏంటంటే వాళ్ళ కేసులు తాలూకు వేగాన్ని పెంచుకొని డాక్యుమెంటల్ విట్నెస్తో ఏదో రోజుని పిలిచి ఒక ధర్మాసనం ద్వారా ఒక ఉత్తర్వు ఇప్పించడం ఒకటే మిగిలింది. ఈ సమయంలోంచి వీళ్ళు అంటే ఆయన సాయశక్తుల్లా ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. వీరికి ఏవి తెలియనట్టు, ఈ కేసులతో సంబంధం లేనట్టు, ఆయన నిర్దోష అయినట్టు, మామూలు క్యాజువల్గా ఫారెన్ వెళ్దాం ఉన్నట్టుగా వెళ్తున్నాడు. ఫారెన్ అవి అంటే పాస్పోర్ట్ ఆఫీస్ కోసం వెళ్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే దీనికి ఒక క్లారిటీ కావాలి కదా. సెంట్రల్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని సంబంధిత ఈ కేసులు ఉన్నాయి కదా, వాళ్ళు సుప్రీంకోర్టునేమో సంప్రదిస్తారు. ఈ పలానా ఆసామి ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాడు, ఏదో వైద్య పరీక్షల నిమిత్తం ఏదో చెప్తారన్నమాట. వీళ్ళు పంపించాలని వాళ్ళు సమాధానం కోసం వాళ్ళు ఎదురు చూస్తారు. వాళ్ళు ఆ కేసులు తాలూకు ఒత్తిడి బట్టి, ఆ స్థాయిని బట్టి, అఫీషియల్స్ నుంచి వచ్చే పేదని బట్టి చెప్తారు. వాళ్ళు ఓకే వెళ్ళొచ్చు అంటే సరైన రీజన్ చూపించాలి. అంతకుముందు పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి మా రాష్ట్రానికి ఇది సంపదను తీసుకొస్తాను, మా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తానని వెళ్ళాడు. ఇప్పుడు పాలిటిక్స్ లేవు కదా, ఏం తీసుకొస్తానని వెళ్ళాలి? 2 పిల్లల్ని చూడడానికి, ఇంకోటి ఏంటంటే ఆరోగ్యాన్ని బాగు చేయించుకోవడానికి. ఆ ఆరోగ్యం ఎవరు బాగు చేయించుకుంటాడు? జగన్మోహన్ రెడ్డికా లేకపోతే భారతీదేవికా? ఒక డిపెండెంట్ ఉండాలి కాబట్టి భారత్ని కూడా పంపిస్తారు. ఏది వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే. ఇక్కడ ఏమైందంటే ఆయనలో ఒక భయం పుట్టుకొచ్చింది. అప్పటికే హిమాలయాలకు వెళ్ళిపోతానంటాడు, అప్పటికి ఇంకెక్కడికో వెళ్ళిపోతానంటాడు. అదొక అంటే మానసికమైనటువంటి తనకు తనే ఏమీ తెలుసుకోలేని అజ్ఞానమైన స్థితిలో ఉన్నాడు గనక ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకోటి ఎవరికి తెలియని విషయం ఏంటంటే అక్కడ మొత్తం చిత్తూరు జిల్లాకి కింగ్ అనిపించుకున్నాడే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన్ని అక్కడ అష్ట దిగ్బంధనం చేశారు. అర్థమైందా? తిరుపతిలో కింగ్ అనిపించుకున్నాడే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తాలూకు కొడుకు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ కమ్స్ టు ఈయన జగన్మోహన్ రెడ్డి. ముందు అన్ని దారులు కట్టేసిన తర్వాత ఎత్తుకెళ్ళిపోవడం చాలా సులభం కదా. అదేదో జరగబోతున్నట్టుగా ఈయనకి ముందుగా తెలిసి ఈయన ప్రయత్నం ఈయన చేస్తున్నాడు, కానీ ఈయన ప్రయత్నం సక్సెస్ఫుల్ అవ్వదు. ప్రభుత్వము, పోలీసు యంత్రాంగం, ధర్మాసనం 3 కలిస్తే ఎంతటి వాడినైనా సరే బంధించేస్తాయి అన్నమాట. వాళ్ళు బంధానికి లోపడకుండా వెళ్దామన్న ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. చెడులో తప్పేం లేదు.
కానీ ముందున్నది ముసళ్ళ పండగ. ఈ పండగని ఎవరు తప్పించలేరు. అన్నిటికంటే ముఖ్యంగా తన సొంత సోదరి అనిపించుకున్నటువంటి షర్మిల నీ ఎంత చూస్తూ ఉంది. ఆవిడికి పార్టీ కాదు ముఖ్యం, ప్రజలు కాదు ముఖ్యం, తను వ్యక్తిగతంగా నాశనం అయిపోయింది. వాడిని నాశనం చేసేంత వరకు నేను నిద్రపోననుకున్నమాట. ఇన్ని ఇన్ని అంటే బలాలు కలిసి నిన్ను బలహీనుని చేసినప్పుడు నీ ప్రయత్నాలన్నీ వృధా. చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత అనుభవించక తప్పదు. సార్ ఇప్పుడు కూడా సార్ 40 రోజుల్లో 4 సార్లు బెంగళూరు వెళ్ళి అక్కడే ఉండడం మనం చూస్తూ ఉన్నాం సార్. అసలు బెంగళూరు ఎందుకు వెళ్తున్నారో కూడా తెలియదు. ఎంత రీజండి బలవారే. ఆయన సాదాసీదా మనిషి అండి. ఆయన ఒక ఆదాని అంబానీ నిజమండి. ఏంటి అది సింపుల్గా తీసుకోవద్దు. లక్షల కోట్లు నిర్వహణ అంటే ఏమిటో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. శోభన్ బాబు గారికి 1,00,000 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఆ 1,00,000 కోట్ల ప్రాపర్టీని చూసుకోవడానికి 50 మంది సీనియర్ మేనేజర్స్, 50 మంది చార్టెడ్ అకౌంటెంట్లు, ఇలాగ ఒక వ్యవస్థ 500 మంది గ్రూపు వ్యవస్థ పనిచేస్తుంది. అలాగా ఈ ప్రాపర్టీని మేనేజ్ చేసుకోవద్దు. బెంగళూరు ప్యాలెస్లో మైసూరు మహారాజుకు ఉన్నటువంటి ఆ కోట పరిధి 20 ఎకరాలు. కానీ బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి తాలూకు ప్యాలెస్ 33 ఎకరాలు. అర్థమైందా? అందువల్ల నిర్వహణ కావాలి. ప్రాపర్టీ అండి, ఎక్కడ చూసినా ప్రాపర్టీ. ఇటు చూసి 4,000 ఎకరాల భూములు ఓన్లీ ఉత్తరాంధ్రలో ఉన్నాయండి. ఇవన్నీ నిర్వహణ కావాలి కదా. కబ్జా చేసిన భూములు 33 ఎకరాల పెద్ద ప్యాలెస్ ఉంది బెంగళూరులో. ఎన్నో ఇండస్ట్రీస్తో, అంటే నాకు తెలిసినంత వరకు అఫీషియల్గా 157 కంపెనీలతో సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి. ఇవన్నీ చూసుకోవద్దండి. అసలు ఆయన రాజకీయాల్లో రావడం కేవలం ధనాస్తో కాకపోతే ఆయన చాలదండి. వాళ్ళ నాన్న ఏమి తీసుకెళ్ళాడండి? పోనీ ఈయన ఏం తీసుకెళ్ళిపోతాడండి? కనుక కేవలం